సీ జెంటిల్‌మ్యాన్, మీ వాడే ఈ కుక్కను మా వాడి పైకి ఎగదోశాడు. వాట్ బనీ? అయ్యో ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అమ్మో, అదే నుంచి రాత్రి వరకు అన్ని ప్రాబ్లమ్స్ పెడతాం. ఏం ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా, అసలు వీడెందుకు ఇలా తయారయ్యాడా అని. మళ్ళీ వాడిని నిన్న కూడా మీరు వాడిని అనవసరంగా మెల్లిగా చెప్పొచ్చు కదా. మీరంటేనే వాడు వణికిపోతున్నాడు. వాట్? ఏం నువ్వు మాట్లాడుతుంది? అంతా నువ్వే చేసావు. వాడేమన్నా మాట వినాలంటే డాడీ చెప్పాడని, వాడు వినకపోతే డాడీని పిలవనా అని నన్ను భూతంలో ప్రాజెక్ట్ చేసింది నువ్వు. నేనా? మీరు పిల్లలతో స్వీట్ గా ఉంటే నేనెందుకు అలా అంటాను? పూజ లీసన్, ఇప్పుడు మనం ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి? అయినా నువ్వు నేను మన ఇద్దరం వాడిని ప్యాంపర్ చేస్తే అసలు వాడికి పేరెంట్స్ అంటే భయం ఉంటుందా చెప్పు? భయమా? అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలేయండి. వాడు ఈరోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే కాదంటారా? వాడంటే నాకు ఇష్టం లేనట్టు బ్లేమ్ చేస్తావేంటి నువ్వు? అది నాకు కాదండి, వాడికి అర్థం కావాలి. అసలు మీరు కొంచెమైనా వాడితో టైం స్పెండ్ చేస్తున్నారా? వాడితో టైం స్పెండ్ చేయడమా? ఎప్పుడైనా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒక్క ముక్క అర్థం కాదు. పోనీ ఓపికగా విందాం అనుకున్నా అందులో మీనింగ్ ఉండదు. మరి ఎలా భరించమంటావు వాడిని? అదే అండి టైం స్పెండ్ చేయడం అంటే. మీరు చెప్తే వాడు వినడం కాదండి. వాడేమో మీతోటి బాండింగ్ కోరుకుంటున్నాడు, మీరేమో దాంట్లో కూడా మీనింగ్ వెతుకుతున్నారు.